నిరూపక రేఖాగణితం. ఇందులో మొదటి అభ్యాసం. ఇందులో ఇవ్వబడిన లెక్క ఏంటంటే క్రింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరంను కనుగొనండి. ఇక్కడ 2,3 మరియు 4,1 ఈ విధంగా 4 లెక్కలు ఇవ్వడం జరిగింది కదా. సో మనం ఏం చేయాలి, ఇక్కడ 2 బిందువుల మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఇక్కడ ఇవ్వబడినటువంటి 4 లెక్కలు మనం చేయాలి. సో మధ్య దూరానికి సంబంధించినటువంటి సూత్రాలన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది కదా. ఒకసారి ఆ సూత్రాన్ని రాసుకొని మనం ఈ లెక్కలు చేద్దాం. రైట్, ఇప్పుడు ఒకటోది 2,3 మరియు 4,1 ఏంటిది? ఇది ఒక క్రమయుగ్మం, ఇది కూడా ఇంకొక క్రమయుగ్మం. ఈ క్రమయుగ్మం దేన్ని సూచిస్తుంది అంటే ఒక బిందువును సూచిస్తుంది. ఒక నిరూపక తలం మీద ఒక బిందువును సూచిస్తుంది అనమాట ఈ క్రమయుగ్మం. ఓకే, ఈ క్రమయుగ్మానికి మనం ఒక పేరు పెడదాం, అది బిందువు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, పై దత్తాంశం నుండి అంటే దీని నుండి ఏ, ఈ క్రమయుగ్మానికి ఒక పేరు పెడదాం ఏ అని. ఓకే, అది బిందువు. ఏ అనేటువంటి బిందువు ఏంటిది? అది 2,3. మరి దీనికి ఏమని పేరు పెడదాం? బి. 4,1 అంటే ఏ నుంచి బికి ఈ 2 బిందువులకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఎంతనో సరి చూడాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం చేద్దాం మధ్య దూరానికి సూత్రం. మధ్య దూరం, దేని మధ్య దూరం? ఏ నుంచి బి కదా, ఇది ఇక్కడ రాయాలి. ఏ నుంచి బి రాసి పైన చిన్న గీత పెడితే ఏ నుంచి బికి ఉన్నటువంటి మధ్య దూరం ఎంత? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదంతా కూడా అండర్ రూట్ కింద రాయాలి. సో ఇది ఏంటిది? ఇది మాడ్, అంటే దీని విలువ ఎప్పుడు కూడా ధనాత్మకం అని చూపించడానికి మనం ఇది పెడతాం అనమాట, మాడ్యులస్. రైట్, మరి ఇప్పుడు x1 అంటే ఏంటిది, x2 అంటే ఏంటిది, y1 అంటే ఏంటిది, y2 అంటే ఏంటిదో చూద్దాం. సో ఫస్ట్ ఏదైతే ఉందో ఇది ప్రథమ నిరూపకం, ఇది ద్వితీయ నిరూపకం అంటాం. ఇది x, ఇది y, ఇది x, ఇది y. ప్రథమ నిరూపకం అంటే ఇది x యొక్క ప్రథమ నిరూపకం, y యొక్క ప్రథమ నిరూపకం. సో దీన్ని మనం ఏం రాస్తాం? x1 y1. ఇది x యొక్క ద్వితీయ నిరూపకం, y యొక్క ద్వితీయ నిరూపకం అంటాం. రైట్, సో దీన్ని మనం x2 y2గా రాసుకోవాలి. ఒక క్రమయుగ్మంలో ఉండేటివి x మరియు y, 2 xలు ఉండవు, 2 yలు ఉండవు అనమాట. ఒకటి x ఉంటే ఇంకొకటి y ఉంటుంది, ఒకటి x ఉంటే ఇంకొకటి y ఉంటుంది. అర్థమైందా? ఇది క్రమయుగ్మం. ఈ క్రమయుగ్మం a అనేటువంటి బిందువును సూచిస్తే ఈ క్రమయుగ్మం b అనే బిందువును సూచిస్తుంది. a b మధ్య దూరాన్ని మనం ఇప్పుడు కనుగొంటున్నాం. ఎట్లా? x2 మైనస్ x1, దీని నుంచి దీనికి 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, 4 మైనస్ 2 అంటే ఎంత? 2 స్క్వేర్. 1 మైనస్ 3 అంటే ఎంత? -2 హోల్ స్క్వేర్, ఇది అండర్ రూట్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 2 స్క్వేర్ అంటే 4, ఇది మాడ్యులస్. 4 ప్లస్ 4 అంటే ఎంత? 8 రూట్ 8. 8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 4 రాసుకోవచ్చు కదా. చూడండి, 2 4 అయితే ఇక్కడ 2కి అయితే వర్గమూలం లేదు, కానీ 4 వర్గమూలం ఉంది. ఎంత? 4 యొక్క వర్గమూలం 2. సో దీనికి వర్గమూలం 2 కాబట్టి ఇది రూట్ పోయి బయటకు వచ్చేస్తుంది. ఎట్లా? 2 రూట్ 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రుణాత్మకమైన విలువలు ఏవి లేవు కాబట్టి మాడ్యులస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 2 రూట్ 2 ఏంటిది? ఇది మధ్య దూరం. సో మధ్య దూరానికి మనకి ఇక్కడ సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్లు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎప్పుడైనా సరే మధ్య దూరాన్ని మనం ఏ ప్రమాణాలతో సూచిస్తాము? అక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి యూనిట్లు, 2 రూట్ 2 యూనిట్స్ ఆ విధంగా చూపించాలి. అంటే ఏ నుంచి బికి ఉన్నటువంటి దూరం ఇంత. ఒక లెక్క అయిపోయింది కదా. ఇప్పుడు 2వ లెక్క చూద్దాం. అది సేమ్ అదే విధంగా చేయాలి. ఏంటిది? ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాసుకున్నాం? లెక్క రాసుకున్నాం. చూడండి, ఇక్కడ -5, 7, ఇంకొకటి -1, 3.
సో ఇక్కడ పై దత్తాంశం నుండి దీని నుండి మనం ఏం రాసుకోవాలంటే దీన్ని మళ్ళీ మనం ఏబి అనుకోవచ్చు, పిక్యూ అనుకోవచ్చు, XY అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు నేను రాస్తున్నా పి, దీని పేరు నేను పి అనుకుంటున్నా, -5,7, ఇంకొకటి -1,3. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనం పి నుంచి క్యూకు మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం రాయాలి. ఎట్లా? సో పిక్యూ పైన గీత పెట్టుకొని మధ్య దూరం, సూత్రం ఏంటిది ఇక్కడ? సేమ్ అదే సూత్రం, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది అండర్ రూట్ లో పెట్టేసి ఇది పెట్టాలి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే సూత్రం రాసినప్పుడు మీరు ఏం చేయండి అంటే దీన్ని ఒక బాక్స్ లో పెట్టేయండి ఎగ్జామ్ లో. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, సేమ్ PQ is equal to x2 - x1 కదా, అంటే x నిరూపకాల భేదం -1, ఇది -5, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సో -5 అంటే ఎంత? +5 కదా. ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తా చూడండి, x2 అంటేనేమో -1 మైనస్ x1 అంటే మళ్ళీ -5 మైనస్ మళ్ళీ మైనస్ ఇటు మైనస్ ప్లస్ కదా, అందుకే డైరెక్ట్గా రాసి ఇక్కడ +5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1, y2 అంటే ఇది 3 మైనస్ y1 అంటే ఇక్కడ 7 హోల్ స్క్వేర్. ఓకేనా. సో -1 + 5, 5 ఇక్కడ నుంచి ఒకటి పోతే ఎంత? 4, సో 4 స్క్వేర్. 7 ఇక్కడ 3 ఉంది, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. 7 నుంచి 3 పోతే ఎంత? 4 స్క్వేర్ అంటే ఎంత? 16, ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. 16 + 16 ఎంత? 32. 32ను మనం ఈ విధంగా రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 32 మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇంతకుముందు రాసుకున్నాం 2 4 అని. ఎట్లా వచ్చింది? ఇప్పుడు దీన్ని ఏది పడితే రాసుకోవచ్చా? ఇప్పుడు 32 అంటే 2 18 రాసుకోవచ్చా? 32 2 1 2 6 2 16 రాసుకుంటే మనకు లాభం ఏంటిది? చూడండి, ఇక్కడ 2 16 రాసుకోవడం వల్ల దీనికి పర్ఫెక్ట్ రూట్ అనేది ఉంటుంది, కానీ దీనికి ఉండదు. అందులో ఒక దానికి పర్ఫెక్ట్ రూట్ అనేది ఉంటే మనం దాన్ని తీసుకొచ్చి బయట వేయచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, దీనికి ఏముంది పర్ఫెక్ట్ రూట్? 16కి 4 కదా, ఆ 4ను తీసుకొచ్చి బయట వేద్దాం. 2కు రూట్ లేదు కదా, దాన్ని అట్లే ఉండాలి. 4√2 ఏంటిది? ఇది P నుంచి Qకు గల మధ్య దూరం 4√2. దీనికి మళ్ళీ మనం ఏం రాయాలి? యూనిట్లు. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్, ఇది కూడా అది చేసినట్టే చేద్దాం. ఓకేనా. చూడండి, ఇప్పుడు థర్డ్ వన్, -2, -3 మరియు 3, 2 పై దత్తాంశం నుండి ఓకే, దీన్ని కూడా మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఏబి అనుకున్నాం కదా, అవసరమైతే ఇప్పుడు దీన్ని సిడి అనుకుందాం. సి ఎంత? -2, -3, ఇంకోటి డి 3, 2. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య దూరాన్ని మనం కనుక్కోవాలి. ఎట్లా? సిడి పైన ఇట్లా గీత పెట్టి సిడి మధ్య దూరం, మళ్ళీ సూత్రం రాద్దాం, తప్పకుండా సూత్రం రాయాలి. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఒక్కసారి రాస్తే సరిపోదు, లెక్క చేసిన ప్రతిసారి సూత్రాన్ని మనం రాయాలి. ఓకేనా. దీన్ని మళ్ళీ మనం ఏం చేద్దాం? ఒక బాక్స్లో పెడదాం. ఇప్పుడు చూడండి,
x2 మైనస్ x1 అంటే x నిరూపకాల భేదం అని చెప్పినా కదా, రైట్. 3 మైనస్ ఇక్కడ x రాయబోతున్నప్పుడు ఇక్కడ ఏమైంది, మళ్ళీ మనకి ఇక్కడ మైనస్ కనబడుతుంది. x నిరూపకం ఆల్రెడీగా సూత్రంలో మైనస్ ఉంది, మళ్ళీ x రాయాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఏముంది, ఆల్రెడీ మళ్ళీ మైనస్ ఉంది. సో మైనస్ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో డైరెక్ట్గా నేను ఇక్కడ ప్లస్ రాసేస్తున్నా. ఎంత, 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 ఎంత, 2 మైనస్ y1 అంటే ఏంది, మళ్ళీ మైనస్ వచ్చింది అంటే ఈ మైనస్ ఇంటూ చేస్తే ప్లస్ 2 ప్లస్ 3 హోల్ స్క్వేర్. 3 ప్లస్ 2 5, 5 స్క్వేర్. 2 ప్లస్ 3 అంటే మళ్ళీ 5, 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, ఈ 5 స్క్వేర్ అంటే 25. 25 ఎంత, 50. 50కి పర్ఫెక్ట్ రూట్ లేదు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మళ్ళీ కాసా కడితే తెలిసిపోతుంది. 225 చూడండి ఇక్కడ. ఇప్పుడు చెక్ చేసుకుంటే దీనికి రూట్ లేదు, కానీ దీనికి రూట్ ఉంది. ఓకే, సో 25 అంటే ఎంత, 5 5 25. సో ఈ విధంగా రాసుకోవచ్చు మనం. 2 ఇంటూ, ఇప్పుడు దీనికి రూట్ లేదు కాబట్టి అట్లే ఉండనియండి. ఈ 25కి రూట్ ఉంది కాబట్టి ఎంత, 5, అది బయటకు వచ్చేస్తుంది. 5√2. ఇట్లా ఓకేనా. ఇప్పుడు మనం సిడి మధ్య దూరాన్ని మనం కనుక్కున్నాం కదా. నెక్స్ట్ లాస్ట్ లెక్క a, b మరియు మైనస్ a, మైనస్ b కనుక్కుందాం. ఫోర్త్ వన్ ఏముంది ఇక్కడ, a, b, ఇంకొకటి మైనస్ a మైనస్ b కదా. సో పై దత్తాంశం నుండి వీటికి బిందువుల పేర్లు రాద్దాం. ఏం రాద్దాం ఇక్కడ, x, y రాద్దాం. x ఏంటిది, a, b, y మైనస్ a, మైనస్ b, xy అని చెప్పి బిందువులు పెట్టుకున్నాం, కొత్త పేర్లు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే x మరియు y కి గల మధ్య దూరం y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకే, ఫార్ములా రాసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని మనం ఒక బాక్స్లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, xy మధ్య దూరం ఎంత అంటే x2 మైనస్ x1 మైనస్ a, ఇది x, ఈ రెండింటి యొక్క భేదం మైనస్ a మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. y2 అంటే మైనస్ b మైనస్ y1 అంటే b హోల్ స్క్వేర్. రైట్, ఇప్పుడు చూడండి మైనస్ ఏ మైనస్ ఏ, రెండు మైనస్లు ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. మైనస్ మైనస్ రెండింటిని గుణించాలేమో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందేమో అనుకుంటాం. ఇక్కడ గుణించట్లేదు, మైనస్ ఏ మధ్యలో ఇంటూ లేదు, బ్రాకెట్ లేదు. మైనస్ ఏ సేమ్ సింబల్స్ ఏం చేయాలి, మనం కూడాలి. ప్లస్లు ఉన్నా కూడాలి, మైనస్లు అన్నీ ఉన్నా కూడా కూడాలి. ఎప్పుడు తీసేయాలి మనం అంటే ఆపోజిట్ సింబల్స్, అంటే ఇప్పుడు సపోజ్ ప్లస్ ఇంకొకటి మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు మాత్రమే మనం తీసేయాలి. కానీ అన్ని మైనస్లు ఉన్నా కూడాలి, అన్ని ప్లస్లు ఉన్నా కూడా మనం కూడాలన్నమాట. ఇక్కడ మైనస్ ఏ ఎన్ని మైనస్లు ఉన్నాయి, రెండు మైనస్లు ఉన్నాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో మైనస్ మైనస్ సేమ్ సింబల్ పెట్టుకొని మైనస్ ఏ మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ బి రెండు మైనస్లే ఉన్నాయి, కూడేయాలి. ఎప్పుడు తీసేయాలి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటేనే తీసేయాలన్నమాట. రెండు మైనస్లు ఉన్నా, మూడు మైనస్లు ఉన్నా, ఇంకెన్ని మైనస్లు ఉన్నా సరే మైనస్ గుర్తు పెట్టుకొని అన్నిటినీ కూడేయాలి. ప్లస్లు కూడా అంతే, రెండు ఉండనివ్వండి, మూడు ఉండనివ్వండి, ఎన్నైనా ఉండనివ్వండి. సో మనం ప్లస్లు అన్నీ ఉన్నప్పుడు ప్లస్ గుర్తు పెట్టి వాటిని మొత్తం కూడేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో మైనస్ బి మైనస్ 2b హోల్ స్క్వేర్, రైట్.
ఇప్పుడు చూడండి ఏమవుతుందో, మైనస్కు సరి ఘాతం ఉంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంది ఇది ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య. ఎప్పుడైతే మైనస్కు ఘాతం అనేటువంటిది సరి సంఖ్య ఉంటుందో మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది అనమాట. ఓకే రైట్, దాన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు. 2ను స్క్వేర్ వేసి ఎంత 4, ఏను స్క్వేర్ ఏ స్క్వేర్. ఇది కూడా మైనస్కు సరిఘాతం ఉంది అంటే ప్లస్ అయిపోతుంది. 2ను స్క్వేర్ వేస్తే 4, బీను స్క్వేర్ వేస్తే బి స్క్వేర్. 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్. వీటిని ఎట్లా కూడాలి మరి, రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఇంతకుముందు కూడితే నెంబర్లు కాబట్టి కూడేసినాం, మరి ఇప్పుడు ఎట్లా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే కామన్ తీయాలి. ఏం కామన్ తీయాలి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఏం కామన్ తీయచ్చు మనం, 4 కామన్ తీయచ్చు. కామన్ అంటే ఇట్లా బ్రాకెట్ పెట్టుకొని 4a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి ఎట్లా కామన్ తీసినాం, 4 బ్రాకెట్ అంటే ఇంటూ 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ బి స్క్వేర్ 4b స్క్వేర్ వచ్చిందా. ఆ విధంగా కామన్ తీయాలి. రెండు సపరేట్ ఉన్నాయి కదా, ఆ రెండిట్లో నుంచి మనం కామన్ తీసి బయట రాసినాం. అట్లా కామన్గా రాసినప్పుడు ఏం చేసినాం, బ్రాకెట్ పెట్టి మిగిలినవి లోపల రాసుకున్నాం, అది కామన్. ఇప్పుడు చూడండి ఇక్కడ 4కు రూట్ ఉంది, ఎంత 2, అది బయట చేద్దాం. కానీ వీటికి రూట్ ఉందా అంటే లేదు, కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని అట్లే పెట్టుకుందాం. ఓకేనా, సో ఇది ఆన్సర్. దీన్ని మనం ఏం చేయాలి, యూనిట్లు అని రాసుకుంటే సరిపోతుంది. ఇది లెక్క. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య దూరాన్ని కనుక్కోండి అన్నప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించాలి మనం. ఏంటిది, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దీన్ని మనం ధనాత్మకమైనటువంటి విలువని మనం మాత్రం రాయాలి. రుణాత్మకమైన విలువ వచ్చినప్పటికీ కూడా మనం ఏం రాయాలి, ధనాత్మకమైన విలువను మాత్రమే రాయాలి. ఇది మాడ్యులస్, మాడ్ అంటాం, పరమ మూల్యం రాయాలన్నమాట. ఈ విధంగా మధ్య దూర సూత్రాన్ని మనం ఉపయోగించి లెక్క చేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ బిట్ చూద్దాం. రెండో లెక్క, బిందువులు 0,0 మరియు 36,15ల మధ్య దూరాన్ని కనుగొనండి. ఇక్కడ ఒక బిందువు 0,0 ఉంది అంటే దాని అర్థం ఏంటిదంటే అది మూల బిందువు. మూల బిందువు యొక్క నిరూపకాలు ఏ విధంగా ఉంటాయి, x నిరూపకం 0 మరియు y నిరూపకం కూడా 0, అది మూల బిందువు. ఓకే, అంటే నిరూపక తలం మీద మూల బిందువు నుంచి ఏదేని ఒక బిందువుకు అంటే 36,15 ఇచ్చింది ఇక్కడ, ఈ బిందువు గల మధ్య దూరాన్ని మనం కనుక్కోవాలంటే ఉపయోగించాల్సిన మధ్య దూర సూత్రం. మధ్య దూర సూత్రం ఒకటే, ఏంటిది అది, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది మధ్య దూరం యొక్క సూత్రం. ఎప్పుడైతే మూల బిందువు అంటాడో అక్కడ x1 y1 ఉండవు కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏమనుకోవాలి, ఒకటి x ఇంకోటి y, ఇది లేదు, దీని సంగతి మర్చిపోండి. ఎందుకంటే ఈ రెండు సున్నాలే కాబట్టి అక్కడ ఏమి లేదని అర్థం. సో మనకు మిగిలింది ఇది ఒక్కటే. ఓకే, సో ఇది x1 y1 x2 y2, సో x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సింపుల్, x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఇది మూల బిందువు నుంచి మనం ఏదైనా ఒక బిందువుకు గల సూత్రాన్ని రాయాలనుకున్నప్పుడు ఇది సూత్రం. లేదా ఇక్కడ ఇది పెట్టకున్నా పర్వాలేదు, x2 ప్లస్ y స్క్వేర్. ఎందుకు కింద x1 y1 పెట్టట్లేదు అంటే ఇది మొత్తానికి 0 ఉంది కాబట్టి ఇది ఒక్కటే ఉంది విలువలు. సో అందులో ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. సో x2 ప్లస్ y స్క్వేర్. ఓకేనా, సరే మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి లెక్క చేద్దాం. పై దత్తాంశం నుండి మూల బిందువు నుండి మనకేంటిది 0,0 కదా, దీన్ని మనం ఏమనుకుందాం 0 నుండి, మరియు దీని పేరు ఏ అనుకుందాం, 36,15 కదా, ల మధ్య దూరం. ఏంటిది మధ్య దూరం, OA, ఇదే కదా, రైట్. ఇప్పుడు OA మధ్య దూరానికి సూత్రం ఏంటిదో రాద్దాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, ఇది సూత్రం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మాడ్ √(x2 - x1). x2 అంటే ఏంటిది, x1 అంటే ఏంటిది,
చూడండి ఇది x1 y1 x2 y2 మామూలుగా ఈ సూత్రాన్ని ఉపయోగించడం ఇట్లా. తర్వాత షార్ట్ ఫామ్ సూత్రం ముందు ఏం చెప్పినా కదా, √x² + y² అది కూడా చేసి చూపిస్తా. x2 - x1 36, x1 అంటే ఎంత 0 హోల్ స్క్వేర్, y2 - y1 15, y1 అంటే 0. 36 - 0 అంటే 36 కదా, 36 హోల్ స్క్వేర్. 15 - 0 అంటే 15 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు √36 హోల్ స్క్వేర్ + 15 హోల్ స్క్వేర్. ఇప్పుడు చేద్దాం ఇక్కడ రఫ్లో. 36 × 36 6 6 36, 6 3 18, 18 + 3 21, 3 6 18, 3 9 1 10, 1296 కదా, అది కదా. 15² 225, 15 × 15 225, 15 15 15 5 75, 15 ఎక్కం 15, 15 + 7 22, 225. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని కూడదాం. 1296, 225, 5 × 11, 9 × 1 10, 10 × 2 12, 2 2 4 4 × 1 5, ఇది 1, 15 21 వచ్చిందా? సో ఇది ధనాత్మకమే కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దీనికి వర్గమూలం కనుక్కోవాలి. సో ఏదైనా ఒక సంఖ్య వచ్చినప్పుడు దానికి వర్గమూలం ఏ విధంగా కనుక్కుంటాం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం 15 21కి వర్గమూలం కనుక్కోవాలి. ఇది కాసాగు పద్ధతిలో వర్గమూలం కనుక్కుంటున్నాం మనం. సో ఇది ఏ ఎక్కంలో పోతుంది, 2 ఎక్కంలో అయితే పోదు, 3 ఎక్కంలో పోతుందా పోదా అని చెక్ చేసుకోవాలి. ఎట్లా చూడండి, 1కి 2 కలిపితే 3, 3కు 5 కలిపితే 8, 8కి 1 కలిపితే 9. 9 అనేటువంటిది 3 ఎక్కంలో పోతుంది కాబట్టి ఈ మొత్తం కూడా 3 ఎక్కంలో పోతుంది. రైట్, చూద్దాం. 3 5 15 పోయిందా? తర్వాత ఒకటే అంకె తీసుకోవాలి, ఒకటిసారి 3 ఏళ్ళని తీసుకోకూడదు మనం. ఓకేనా? రైట్, ఫస్ట్ టైం మాత్రమే మనం దీనికన్నా ఒక అంకె ఎక్కువ తీసుకోవచ్చు. 3 5 15, తర్వాత 2 తీసుకోవాలి, ఒక్కొక్కటే తీసుకోవాలి. 3 0 0, ఎంత మిగిలింది? 2 మిగిలింది, అంటే 21. ఎందులో పోతుంది? 7. రైట్, సరే. ఇది మళ్ళీ 2 ఎక్కంలో పోతుందా? పోదు. మరి 3 ఎక్కంలో పోతుందా పోదా చెక్ చేసుకోవాలంటే ప్రతి అంకెని కూడాలి. 7కు 0 కలిపితే 7, 7 5 12. 12 అనేది 3 ఎక్కంలో పోతుందా పోదా? పోతుంది. 3 4 12 కదా. సో ఇప్పుడు ఇది 3 ఎక్కంలో పోతుంది. 3 ఎక్కం 3, ఎంత మిగిలింది మనకు? 2 మిగిలింది, అంటే 3 6 18, మళ్ళీ 2 మిగిలింది, 3 9 27. రైట్, ఇప్పుడు 2 ఎక్కంలో పోతుందా ఇది? అంటే ఇక్కడ సరి సంఖ్య లేదు కాబట్టి 2 ఎక్కంలో పోదు. 3 ఎక్కంలో పోతుందా? సేమ్, మళ్ళీ చూద్దాం. 9 4 15, 15 1 16. 16 అనేటువంటిది 3 ఎక్కంలో పోతుందా? పోదు. సో 3 ఎక్కంలో పోదు. ఇది 169 ఎందులో పోతుందో చూద్దాం. 3 ఎక్కంలో పోకపోతే 5 ఎక్కం. 5 ఎక్కంలో ఇక్కడ ఏముంది? 0 ఉండాలి లేదా 5 ఉండాలి. 5 ఎక్కంలో పోదు. సో ఏ ఎక్కంలో పోతుందని చూద్దాం. 169 ఎందులో పోతుంది? సో ఇప్పుడు మనం ఎందులో పోతుంది? 13 చూద్దాం. 3 3 9, 3 ఎక్కం 3, 1 3 3, 1 ఎక్కం 1. ఎందులో పోతుంది మనకు? 13 ఎక్కంలో పోతుంది. రైట్, ఆ విధంగా చూసుకుంటూ పోతే మనము 13 ఎక్కంలో పోతుంది. ఎప్పుడైనా కాసాగు చేసేటప్పుడు మీరు ఏం చేయండి అంటే 2 ఎక్కం తీసుకోండి, 3 ఎక్కం తీసుకోండి, 4 తీసుకోవద్దు, ఇక 5 తీసుకోవాలి, తర్వాత 6 తీసుకోవద్దు, 7 తీసుకోవాలి, తర్వాత 7 అయిపోయిన తర్వాత 8 తీసుకోవద్దు, 9 తీసుకోవద్దు, 10 తీసుకోవద్దు, 11 తీసుకోవాలి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలతోని మాత్రమే మనం కాసాగు కట్టాలన్నమాట. రైట్, సో ఇప్పుడు మనకేమొచ్చింది? 13 ప్రధాన సంఖ్య. 13 13 159. ఇప్పుడు మొత్తం వచ్చింది మనకు. మరి దీని యొక్క వర్గమూలం అనేది ఏ విధంగా చేస్తాము చూడండి. ఇక్కడ 15 21కి వర్గమూలం ఏంటిదంటే 2 3లకు కలిపి 1 3, 2 13లకు కలిపి 1 13, 13 39. అది వర్గమూలం. అది ఇక్కడ రాద్దాం మనం. 39 యూనిట్లు వచ్చిందా? ఇది లెక్క. నెక్స్ట్ దీనికే మళ్ళీ ఒక సూత్రం ఉందని చెప్పిన కదా నేను. మూల బిందువు అన్నప్పుడు ఏం చేయాలి? x²
ప్లస్ వై స్క్వేర్. ఇది సూత్రం. జస్ట్ రఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ సున్నాలు వచ్చినాయి కాబట్టి వాటిని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే. ఈ రెండింటిని యొక్క వర్గాలు చేసి కూడితే అదే ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ దీని స్క్వేర్ వేయాలి, ప్లస్ వై స్క్వేర్ దీని స్క్వేర్ వేయాలి. 36 స్క్వేర్ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 1296. 15 స్క్వేర్ చేస్తే 225. చూడండి ఇదే లెక్క మళ్ళీ రిపీట్ అయింది కదా ఇక్కడ. సింపుల్. ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. ఇదంతా వేసుకొని ఎప్పుడైతే మూల బిందువు అంటాడో అప్పుడు డైరెక్ట్గా మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వేసుకొని మనం లెక్క చేసేయచ్చు అనమాట. కానీ ఎప్పుడైతే రెండు బిందువులు మూల బిందువు నుంచి కాకుండా వేరే బిందువులు ఇచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఈ సూత్రాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు దీని తర్వాత మనం మూడో లెక్క చూద్దాం. మూడో లెక్క బిందువులు 1,5, 2,3 మరియు -2, -1 సరేకియాలో కాదో సరి చూడండి అన్నాడు. ఇక్కడ సరేకియాలో కాదో సరి చూడాలంటే మనం 2 పద్ధతులుగా చేయొచ్చు. ఒకటి త్రిభుజ వైశాల్యాన్ని ఉపయోగించి చేయొచ్చు. రెండోది ఏంటిదంటే మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి చేద్దాం. ఓకేనా రైట్. మధ్య దూరం సూత్రం ఉపయోగించి, ఓకేనా, మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఎట్లా చేయాలి, త్రిభుజ వైశాల్యం సూత్రాన్ని ఉపయోగించి ఎట్లా చేయాలి అనేటువంటిది. పై దత్తాంశం నుండి ఫస్ట్ దాన్ని మనం ఏమనుకుందాం, ఏ అనుకుందాం, 1,5. సెకండ్ది 2,3 అనుకుందాం బిందువు. మరి మూడవది ఏంటిది, సి -2, -1 అనుకుందాం. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చిన్నగా ఒక రేఖాఖండం గీస్తున్నాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇక్కడ ఏ నుంచి బి ఎంత దూరం ఉంటుంది, సపోజు ఒక 3 యూనిట్లు, ఇది 2 యూనిట్లు అనుకుందాం. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్లు ఉండాలి, 5 యూనిట్లు. 5 యూనిట్లు ఉన్నది అంటే అర్థం ఏంటిది, ఈ 2 కూడితే ఇక్కడ నుంచి ఇక్కడికి సమానం కావాలి. అంటే ఏబి పొడవు బీసీ పొడవు 2 కలిపితే ఏసీ పొడవు అవ్వాలన్నమాట. అప్పుడు అది సరేకియం. సో దానికోసం మనం ఏం చేయాలి, ఈ మధ్య దూరం, ఈ మధ్య దూరం, తర్వాత ఈ మధ్య దూరం, 3 మధ్య దూరాలు కనుక్కోవాలి. ఆ 3 మధ్య దూరాలు కనుక్కుంటే అందులో ఏవైనా 2 మధ్య దూరాలు కూడితే 3వ మధ్య దూరానికి సమానం కావాలి. అప్పుడు అది సరేకియాలు. ఏంటివి, ఏబిసి అనే బిందువులు సరేకియాలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఏబి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కదా, ఇది సూత్రం. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేయాలి చూడండి. ఇక్కడ x2 - x1 ఏబి మాత్రమే తీసుకుంటున్నాం చూడండి. అంటే x నిరూపకాల యొక్క భేదం 2 - 1 ప్లస్ y నిరూపకాల భేదం 3 - 5. ఇక్కడ 3 నుంచే తీసుకోవాలని ఏం లేదు, 5 నుంచి కూడా తీసుకోవచ్చు, 3 నుంచి కూడా 5 తీసుకోవచ్చు. ఎట్లా తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. స్క్వేర్ మోడ్ √2 - 1 అంటే 1 స్క్వేర్, 3 - 5 అంటే -2 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు చూడండి, మోడ్ √1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. మీకు చెప్పిన మైనస్కు సరికాదం ఉంటే దాని విలువ ప్లస్ అయిపోతుందండి. రైట్, +4. ఇప్పుడు చూడండి √5. ఇక్కడ ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది ధనాత్మకమైన విలువ కాబట్టి మోడ్ అవసరం లేదు. యూనిట్లు ఒకటి వచ్చింది. ఇప్పుడు ఏబి వచ్చింది కదా. ఏంటిది ఇది, ఏబి మనం కనుక్కున్నది. ఆన్సర్కి మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా బాక్స్లో పెడదాం.
ఈ ఆన్సర్ని ఏబి ఏదైతే ఏబి వచ్చిందో ఆ ఆన్సర్ని మనం బాక్స్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే బీసీ చేద్దాం. బీసీ యొక్క మధ్య దూరం సేమ్ మళ్ళీ సూత్రం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ బీసీ అంటే ఏంటి? ఇది బి, ఇది సి. అంటే ఈ రెండింటి యొక్క భేదం, ఎక్స్ నిరూపకాల భేదం. -2 ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ x1 ఏముంది 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏముంది ఇక్కడ -1 మైనస్ కు మైనస్, y1 ఏముంది ఇక్కడ 3 ఉంది హోల్ స్క్వేర్. ఓకే, సో -2 -4. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. -4 హోల్ స్క్వేర్ -1 -3 -4 హోల్ స్క్వేర్ మోడ్. ఇక్కడ మోడ్ పెట్టుకొని -4 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 16. మైనస్ కు సరిఘాతం ప్లస్ 4 స్క్వేర్ ఇస్తే 16. ఇది కూడా అంతే. 16 ఎంత? 32. ఇది సరి సంఖ్య. సో మనకు మోడ్ అవసరం లేదు. 32 ఏం రాసుకుంటాము? 16 ఉంట్ల 32. 16కు వర్గమూలం మీకు తెలుసు, రాస్తా. 16 2 32. సో 16కు వర్గమూలం ఉంది ఎంత? అది 4. ఆ 4 అనేది బయట రాసుకోవచ్చు అనమాట. దీనికి వర్గమూలం రాసేద్దాం 4, కానీ దీనికి వర్గమూలం లేదు కదా, ఇంత. ఓకే, ఏంటిది? ఇది యూనిట్లు. ఎన్నోది? ఇది 2వది. సో ఇది బీసీ కదా, బీసీ. దీన్ని కూడా మనం బాక్స్లో పెడదాం. ఓకే, లాస్ట్ ఒకటి ఉంది. ఏంటిది? ఇప్పుడు ఏబి వేసినాం, బీసీ వేసినాం, లాస్ట్ వేయాల్సింది ఏసీ. గుర్తుపెట్టుకోండి, ఏ నుంచి బి, బి నుంచి సి, తర్వాత ఏ నుంచి సి కూడా చేయాలి. ఈ 3 మధ్య దూరాలు కనుక్కున్నట్టయితే అది సరేకీయమా కాదా అనేది మనకు తెలుస్తుంది. ఎట్లా? ఏవైనా 2 మధ్య దూరాల మొత్తం 3వ మధ్య దూరానికి సమానం కావాలన్నమాట. రైట్, నెక్స్ట్ ఏసీ. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, x2 మైనస్ x1 ఏసీ. ఇది ఏ, ఇది సి. ఈ రెండింటికి చూసుకోవాలి మనం. ఈ 2 నిరూపకాల యొక్క భేదం అంటే -2 మైనస్ x1 ఏముంది ఇక్కడ 1, y2 దీనికి అనుకున్నాం కదా, y2 ఏంది -1 మైనస్ కు మైనస్, y1 ఎంత 5. mod -2 -1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -5 -6 హోల్ స్క్వేర్ mod. -3కి వర్గం ఎంత అంటే స్క్వేర్ ఎంత? 9. 3 స్క్వేర్ అంటే 9. మైనస్ కు సరిఘాతం ప్లస్ మైనస్ కు సరిఘాతం ఉంది కాబట్టి ప్లస్. 6కు వర్గం ఎంత అంటే 6 36. 36 ప్లస్ 9 45. దీనికి మనం మోడ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 45ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం చూడండి. 45కు మనం ఈ విధంగా రాసుకోవచ్చు. చూద్దాం. 5 ఎక్కం 5 9 45. ఇక్కడ 9కి వర్గమూలం ఉంది కదా, రైట్, అది రాస్తున్నా. 9 5 45. 9కి వర్గమూలం ఉంది కాబట్టి అది రాసేద్దాం. 9కి వర్గమూలం ఎంత? 3. 5కు వర్గమూలం లేదు, అయిపోయి వచ్చింది. ఇది 3వది. ఏంటిది? ఇది ఏసీ. సో దీన్ని రాద్దాం. ఇక్కడ మనం గమనించుద్దాం. ఏంటిది అది? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమో √5, బీసీ ఏమో 4√2, ఏసీ ఏమో 3√5. ఇప్పుడు ఏ రెండింటిని కూడితే 3వది వస్తుందా? చూడండి, ఇక్కడ ఏబి √5, బీసీ 4√2. ఈ 2 కూడితే ఇది వస్తుందా? రాదు. పోనీ ఈ 2 కూడితే ఇది వస్తుందా? రాదు. ఈ 2 కూడితే ఇది వస్తుందా? రాదు. సో కాబట్టి ఇది సరేకీయాలు కావు. కాబట్టి ఇక్కడ రాయండి, ఏవి
ప్లస్ బీసీ, లేదా ఇది తక్కువ ఉంది కదా, ఇది 4 తక్కువ రాసుకుందాం. ఏబి ప్లస్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బీసీ. ఓకేనా? సో మనకేంటి అవి ఏబిసి బిందువులు సరికియాలు కావు. ఎందుకోసం కావంటే ఒక్కసారి చూద్దాం. ఏబి √5, బీసీ 4√2, ఏసీ వచ్చేసి 3√5. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఏవైనా రెండింటి యొక్క మధ్య దూరాలు మూడో మధ్య దూరానికి సమానం కావాలి. అంటే ఈ రెండింటిని కూడితే అది మూడో దానికి సమానం కావాలి, లేదా ఈ రెండింటిని కూడితే అది దీనికి సమానమైన కావాలి. కానీ ఇందులో ఏ రెండు కూడినా మూడో దానికి సమానం అయితే లేదు. కాబట్టి ఏబిసి అనేటువంటి బిందువులు సరేకియాలు కావు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం 4వ లెక్క చూద్దాం. 4వది బిందువులు 5, -2, 6, 4 మరియు 7, -2లు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయో కావో చూడండి అన్నాడు. ఇక్కడ మనకు 3 బిందువులు ఇచ్చిండు. మరి ఆ 3 బిందువులు ఏంటంటే ఒక త్రిభుజం యొక్క శీర్షాలు. రైట్. అయితే ఆ త్రిభుజం యొక్క శీర్షాలు సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయా కావా అనేది మనం చూడాలి. ఎట్లా చూడాలంటే మళ్ళీ సేమ్ మధ్య దూరం సూత్రాన్ని మనం ఉపయోగించాలి. ఇందులో మనకి ఎన్ని మధ్య దూరాలు వస్తాయి? 3 మధ్య దూరాలు వస్తాయి. ఓకే. ఆ 3 మధ్య దూరాల్లో ఏవైనా 2 మధ్య దూరాలు మాత్రమే సమానంగా ఉంటుంది, మూడోది మాత్రం వేరే ఉంటుంది అనమాట. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అంటే ఒక త్రిభుజంలో ఏవేని 2 భుజాలు సమానంగా ఉన్నట్టయితే అటువంటి త్రిభుజానికి ఏమని పేరు? సమద్విబాహు త్రిభుజం అని పేరు కదా. సో ఇప్పుడు మనం చేద్దాం. చూడండి. పై దత్తాంశం నుండి ఏ, ఫస్ట్ది ఏ అనుకుందాం బిందువు, రెండో బిందువు 6, 4, ఇంకొక బిందువు 7, -2. సో ఇది మనం ఏబిసి అనేటువంటిది 3 తీసుకున్నాం కాబట్టి బిందువులు. ఇప్పుడు మధ్య దూరాలు ఏ విధంగా కనుక్కోవాలంటే ఏబి మధ్య దూరం కనుక్కుందాం. ఏబి మధ్య దూరం ఈజ్ ఈక్వల్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. చూడండి ఇప్పుడు ఏమవుతుందో. x2 - x1 అంటే ఇందులో నుంచి తీసేయాలి, ఏబి ఇందులో నుంచి తీసేయాలి. అంటే 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 4 మైనస్, మళ్ళీ ఇక దీనికి మైనస్ ఉంది, అప్పుడు ఏమవుతుంది? ప్లస్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ 6 ఇట్ల నుంచి 5 పోతే 1, 4 + 2 6, 1ని స్క్వేర్ వేస్తే 1, 6ని స్క్వేర్ వేస్తే 36, 36 + 1 37. 37కు ఖచ్చితమైన వర్గమూలం లేదు కాబట్టి దాన్ని అట్లే వదిలేద్దాం. ఎంత? 37 యూనిట్లు వచ్చిందా? ఒకటి. రెండోది బీసీ మధ్య దూరం చూద్దాం. బీసీ మధ్య దూరం మళ్ళీ సూత్రం రాద్దాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ బీసీ మాత్రమే తీసుకుంటున్నాం, బి మరియు సి. x2 - x1 ఇందులో నుంచి తీసేయాలి, 7 - 6 రైట్, ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్. చూడండి 7 ఇట్ల నుంచి 6 పోతే 1 స్క్వేర్, -2 - 4 -6 స్క్వేర్. 1ని స్క్వేర్ వేస్తే 1, 6ను స్క్వేర్ వేస్తే ఎంత? 36, 36 + 1 37 వచ్చిందా? 37 యూనిట్లు. ఇది సేమ్ వచ్చింది. ఇప్పుడు అది సమద్విబాహు త్రిభుజమా కాదా చెక్ చేయాలంటే మూడో భుజాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఎట్లా? ఏబి అయిపోయింది, బీసీ అయిపోయింది, ఇప్పుడు ఏసీని చెక్ చేయాలి. ఏసీ మధ్య దూరం ఏసీ 7 - 5 సూత్రం రాద్దాం. ఫస్ట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్.
x2 మైనస్ x1 అంటే ఈ 2 తీసుకున్నాం కాబట్టి 7 మైనస్ 5. y2 మైనస్ y1 అంటే ఇందులో నుంచి ఇది, సో -2. ఈ మైనస్ ఇక్కడ రాసుకున్నాం. y1 కు మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2. సెవెన్ మైనస్ 5 అంటే 2 స్క్వేర్. ఇది -2 + 2 క్యాన్సల్ 0. 2 స్క్వేర్ అంటే ఎంత 4. 0ని మనం లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. 0 అంటే 0నే, రైట్. 4 దీనికి వర్గమూలం ఎంత 2. సో మనకి ఇక్కడ ఏసీ యొక్క మధ్య దూరం ఏమొచ్చింది అంటే 2 యూనిట్లు. ఇక్కడ ఏబి మధ్య దూరం వచ్చేసి 37 యూనిట్లు. తర్వాత బీసీ మధ్య దూరం వచ్చేసి 37 యూనిట్లు. సూత్రాలను మనం ఏం చేయాలని చెప్పినాం, బాక్స్లో పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం. ఏబి, therefore AB is equal to BC. 37 యూనిట్లు. ఏసీ ఒక్కటి తేడా వచ్చింది, ఎంత అది 2 యూనిట్లు. మీకు ఇంతకుముందు చెప్పిన ఏంటిది, ఒక్క త్రిభుజంలో ఏవేని 2 భుజాలు సమానమైతే అది సమద్విబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. ఆ ఇచ్చినటువంటి బిందువులు సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, రైట్. దేర్ఫోర్ ఏ కామా బి కామా సిలు ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు. రైట్, ఇది లెక్క అనమాట. ఓకే, ఈ విధంగా లెక్కలు ఏముంటాయి అంటే సమాంతర చతుర్భుజం, తర్వాత దీర్ఘ చతురస్రం, రాంబస్, ఈ విధంగా ఆ యొక్క జ్యామితీయ ఆకారాల యొక్క శీర్షాలని నిరూపించండి అని చెప్పి చెప్తాడు అనమాట. ఇటువంటి లెక్కలు ఉంటాయి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ లెక్క చూద్దాం. 5వ లెక్క, బిందువులు a,0, b -a,0, c 0,a√3 అనునవి ఒక సమబాహు త్రిభుజాన్ని ఏర్పరచగలవని చూపండి. ఇంతకుముందు మనం చేసిన లెక్క ఏంటిదంటే సమద్విబాహు త్రిభుజం, మరి ఇది సమబాహు త్రిభుజం. దానికి దీనికి తేడా ఏంటంటే అందులో ఏవేని 2 భుజాలు మాత్రమే సమానమని చూపించినాం, కానీ ఇక్కడ 3 భుజాలు సమానమని చూపిస్తాం. సో ఆ లెక్క ఈ లెక్క టోటల్గా సిమిలర్గా ఉంటుంది. కాకపోతే అక్కడ మనకు 2 భుజాలు మాత్రమే సమానమని వచ్చినాయి, ఇక్కడ మనకు 3 భుజాలు కూడా సమానమనే వస్తుంది అనమాట. అట్లా వస్తే అది సమబాహు త్రిభుజాన్ని చూపిస్తుంది. అంటే ఆ వచ్చినటువంటి బిందువులు సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు లెక్క చేద్దాం. చూద్దాం. ఇక్కడ పై దత్తాంశం నుండి a,0, b -a,0, c 0,a√3 అనునవి ఏంటివి, ఒక త్రిభుజం యొక్క శీర్షాలు. ఒక త్రిభుజం యొక్క శీర్షాలు అయినా, ఇక్కడ మనం సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అని చెప్పి ముందే మనం డిక్లేర్ చేయలే. ఒక త్రిభుజం యొక్క శీర్షాలు అయినా అనుకొనినా మనం లాస్ట్కు ఏం చేయాలంటే వాటి యొక్క మధ్య దూరాలు ఏబిబిసిసిఏ యొక్క మధ్య దూరాలు సమానమని చూపిస్తే ఆటోమేటిక్గా ఆ 3 యొక్క బిందువులు ఏవైతే ఉన్నాయో అవి సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అని చెప్పి మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు అదే చేస్తున్నాం. సో ఏబి చూద్దాం. ఫస్ట్ ఏబికి సూత్రం ఏంటిదని మళ్ళీ సేమ్ అదే, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మోడ్
అండర్ రూట్ x2 మైనస్ x1 దేనికి ఏబి బిందువులకు మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ కు మైనస్ x1 అంటే ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే ఏది ఇది y1 0 నుంచి 0 సో 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ రైట్. ఇప్పుడు మళ్ళీ మైనస్ ఏ మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 అంటే 0 స్క్వేర్ మైనస్ 2a హోల్ స్క్వేర్. దీన్ని ఎట్లా చేయాలి మైనస్ కు సరిఘాతం ఉంది కాబట్టి ప్లస్ 2ను స్క్వేర్ వేస్తే 4 aను స్క్వేర్ వేస్తే a స్క్వేర్ రూట్ కు రూటు. ఇప్పుడు రండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం 4 కు రూట్ ఉంది సో ఎంత అది ఖచ్చితమైన వర్గమూలం ఎంత 2 ఈ స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఎంత 2a వచ్చిందా. ఏంటిది ఇది యూనిట్లు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ స్క్వేర్ ఉందనుకోండి స్క్వేర్ కు పైన రూట్ ఉంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి సో a వచ్చింది. 4 వర్గమూలం ఎంత అంటే 2 ఓకే 2a. సో ఏబి యొక్క మధ్య దూరం ఎంత అంటే 2a యూనిట్లు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు బీసీ చేద్దాం. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. నెక్స్ట్ x2 minus x1 BC తీసుకోవాలి మనం. BCని తీసుకుంటే సున్నాల నుంచి తీసేయాలి మైనస్ ఏ. సో దేనైతే తీసేస్తున్నామో గుర్తుపెట్టుకోండి ఇందులో నుంచి తీసేసేటప్పుడు ఇది కామన్గా రాసుకుంటాము సింపుల్ చెప్తున్నా. ఇందులో నుంచి ఇది తీసేయాలి. దేనైతే తీసేస్తున్నామో దాని గుర్తు తారుమారైతుంది. మైనస్ ఏను తీసేస్తున్నాం సో ప్లస్ ఏ. అర్థమైందా. ఒకవేళ ఇలా మైనస్ లేదనుకో 0 మైనస్ ఏ ప్లస్ అనేది మైనస్ రాసుకుంటాం. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ప్లస్ ప్లస్ y2 మైనస్ y1 ఇందులో నుంచి తీసేయాలి. 0 అంటే ఏం లేదు అందులోకి వెళ్ళి తీసేయడానికి ఏం లేదు ఇదే రాయాలి అయిపోతుంది. a√3 మైనస్ 0 ఈ మైనస్ 0 రాసుకున్నా ఒకటే రాయకున్నా ఏం కాదు. 0 ప్లస్ ఏ అంటే ఏమి ఎంత కలుపుతున్నాం 0 కలుపుతున్నాం అంటే ఏమి కలుపుతలేమని అర్థం. సో ఏ స్క్వేర్ ప్లస్ a√3 మైనస్ 0 ఇందులో నుంచి ఎంత తీసేస్తున్నాం 0 తీసేస్తున్నాం. 0 తీసేస్తున్నాము అంటే ఏమీ తీసేస్తలేమని అర్థం. అంటే ఏముంటుంది ఇదే ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇక్కడ దీని స్క్వేర్ వేయాలి. ఏ కు స్క్వేర్ ఏ స్క్వేర్ √3 హోల్ స్క్వేర్. √3 అన్నప్పుడు ఇక్కడ చూడండి దీనికి రూట్ ఉంది దీనికి స్క్వేర్ ఉంది రెండు ఏమైతే క్యాన్సిల్ అవుతుంది ఇంటూ 3. ఓకే ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 3a స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ ఎంత 4a స్క్వేర్. ఓకేనా. 4a స్క్వేర్ కి మనం పైన రూటు చూడండి ఇక్కడ 4 కు రూటు ఎంత 2 ఏ స్క్వేర్ కి రూటు క్యాన్సిల్ అయ్యి a సో 2a యూనిట్లు. ఏంటిది ఇది బీసీ. వచ్చిందా రైట్. బీసీ కూడా సేమ్ వచ్చింది మనకు 2a యూనిట్లు. లాస్ట్ ఇప్పుడు వేయాల్సింది ఏంటిది ఏసీ. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కదా ఇప్పుడు ఇక్కడ ఏసీ ఏ తీసుకోవాలి ఇది సున్నాల నుంచి ఏ తీసేయాలి. y2 మైనస్ y1 ఇందులో నుంచి తీసేయాలి. ఓకే ఇప్పుడు మోడ్ అండర్ రూట్ సున్నాలకి వెళ్ళి మైనస్ ఏ స్క్వేర్ అంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్. a√3 మైనస్ 0 a√3 హోల్ స్క్వేర్ మోడ్ అండర్ రూట్
माइनस ए होल स्क्वायर माइनस को सरिघातम प्लस ए नु स्क्वायर వేస్తే ए स्क्वायर प्लस ए नु स्क्वायर వేస్తే ए स्क्वायर रूट 3 स्क्वायर स्क्वायर रूट कैंसिल मिगिलिंది 3 ए स्क्वायर प्लस 3a स्क्वायर 3a स्क्वायर प्लस a स्क्वायर 4a स्क्वायर 4 की रूट ఎంత 2 ఇక్కడ రాస్తా చూడండి 4 రూట్ ఎంత 2 a స్క్వేర్ కి రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ మిగిలింది a ఇప్పుడు చూడండి ఇక్కడ ab 2a యూనిట్లు bc 2a యూనిట్లు CA లేదా AC అది కూడా 2A యూనిట్లే. సో మూడు భుజాల యొక్క కొలతలు సమానం. సో మూడు భుజాల కొలతలు సమానం అంటే ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు AC రాయొచ్చు CA రాయొచ్చు నో ప్రాబ్లం. AC ఈజ్ ఈక్వల్ టు మూడిటి కొలతలు కూడా సమానమే. ఎంత 2A యూనిట్స్. ఎప్పుడైతే మూడు భుజాల కొలతలు సమానమో ఆ ఇచ్చినటువంటి బిందువులు దేర్ఫోర్ A, B, C బిందువులు ఎటువంటి త్రిభుజం యొక్క శీర్షాలు సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయి. ఒక సమబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవుతాయి. A, B, C 2A 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 అవసరమైతే ఈ డ్రాయింగ్ కూడా మీరు వేయచ్చు ఎగ్జామ్లో. ఓకేనా ఆ విధంగా. ఓకే ఈ విధంగా మనం మధ్య దూరం సూత్రాన్ని ఉపయోగించి ఈరోజు మనం లెక్కలు చేయడం జరిగింది. ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం మిగతా లెక్కలు అంటే 6వ లెక్క 7వ లెక్క 8వ లెక్కలు ఉన్నాయి కదా మిగతా లెక్కలు కూడా మనం చూద్దాం.